నమస్తే PCN న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. NH 563 విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానన్న ఎంపీ రఘునందన్ రావు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేవన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పనుల పురోగతిపై NHAI అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మెదక్ పార్లమెంటు ఓటర్ మహాశైలకు కృతజ్ఞత సభలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వెంకటరామరెడ్డి జిల్లాకు చెందిన అన్యాయం ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోయాడని విమర్శించారు. గిరిజనులకు పోడు భూముల పట్టా గురించి అండగా నిలబడతానని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, ప్రతి నియోజకవర్గంలో ఎంపీ కార్యాలయం ప్రారంభించి ప్రతినిధిగా కార్యకర్తలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వందల కోట్లు ఓటుకు 1000 ఇస్తే కూడా టీఆర్ఎస్ కి మనకి తేడా అంతే పడితే 2000 కూడా లేదు. వాళ్ళకి వచ్చినాయి 54,372 ఓట్లు వస్తే మనకు వచ్చినాయి 51,811 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రులు వెంకటరామరెడ్డి గారు, హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారు ఇంతమంది వచ్చి సభ పెడితే కూడా మనకి ఎవరు పెట్టింది? మనం ఎవరు పెట్టలేదు. మనమే బకపస్తులు ఎక్కడెక్కడ కష్టపడితే దగ్గర 52,000 ఓట్లు పెట్టి తెచ్చుకున్నాం. అంటే ఏమర్థమవుతుంది మీకు? లోకల్ ఉన్న ఎమ్మెల్యే కంటే దగ్గర సుమారు 15 బూతులు ఉంటే 10 బూతులలో కూడా మెజార్టీ ఇచ్చారు. ఆ రకంగా మెజార్టీ ఇచ్చినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం, నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా భూత దేశులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఓట్ల పరంగా చూస్తే మనం నర్సాపూర్లో 3rd ప్లేస్ ఉండొచ్చు. కానీ మనం కొట్లాడినటువంటి విధానం, మనం పోరాడినటువంటి విధానం, మన కార్యకర్తలు ఎక్కడ కూడా వెనుకకి పోకుండా, ఎక్కడ కూడా అధైర్యపడకుండా గెలుస్తామంటే బరాబరి గెలుస్తామని నేను ఎప్పుడు కలిసినా అదే మాట చెప్తుంది. చాలా మంది సాటిపోయి నమ్ముతారు. ముందుకు ఇష్టం ఉన్నా. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు టోల్ గేట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మరియు కిసాన్ నగర్ లో ఉన్న విగ్రహానికి భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 75వ జయంతి ఘనంగా భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. వారికి ఘనంగా దండలు వేసి వారికి ఈరోజు గొప్పగా కాంగ్రెస్ కార్యకర్తలము, నాయకులం అందరం కూడా వారికి నివాళులు అర్పించుకున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల
మనసులు మనలను చూరగొన్నటువంటి నాయకుడు ఎవరన్నంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఎప్పుడు కూడా అంతకుముందున్న నాయకులు ఎవ్వరు కూడా ప్రజలకు పేదోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి, డబ్బులున్నా లేకున్నా అని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు, డాక్టర్లు, పేదోళ్ళ పిల్లలు అయినరంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవ. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలవి. మరి అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య, అలాంటి ప్రతి 45 లక్షల ఇండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టించి ఒక తెలంగాణలో 20 లక్షల ఇండ్లు కట్టించిన ఘనత అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అట్లా ఇండ్లు ఇచ్చిండు, ప్రతి పేదవాడు మంచిగా సుఖంగా బతకాలని చెప్పి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రైతులకైతే రైతు పక్షపాతిగా ఉన్న నాయకుడు ఎవరా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ములుగు జిల్లాలోని 9 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు గ్రీవెన్స్ నిర్వహించి బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. అలాంటిది ఏమైనా లోన్ మన ఎస్ఎస్జీ కింద తీసుకొని ఇప్పించే ఉంటే ఏటీఎం కార్డు మేము పర్సనల్గా ఫాలో చేయాలి. ఫోటో లాస్ట్ టైం మీరు కూడా వచ్చారు కదా, డిపిఓ గారు ఆల్రెడీ వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడ చేసింది ట్రైబ్కి, ఆయన ఇంకొకళ్ళకే ఉపాధి అంటే పనిలోకి పెట్టుకుని చేయిస్తాను అని అంటున్నాను. ఏం చేయాలి? మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన ఆర్జులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎన్నో వ్యయప్రసాలకు వచ్చి సమస్యలు తీరుతాయని, దూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, వారి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాటలేదు 40 మంది మొత్తం వృద్ధులు, పిల్లలు, వాళ్ళందరూ మేము ఇక్కడ నౌకరీ చేసుకోవాలని చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే మేము 40 మంది ఉన్నాము, ఇబ్బంది చేస్తాం. ఎంప్లాయీస్ వాళ్ళని డీఈని అడిగితే కమిషనర్, ప్రిన్సిపల్, చైర్మన్ కలవండి, అలాగే వాళ్ళు పెట్టిస్తారు, వీళ్ళు పెట్టిస్తారు. కోర్టు మీకు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది? కోర్టులో మీకు ఫేవరబుల్ ఏమైనా? మహేశ్వర నియోజకవర్గం అల్మాస్గూడలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 78వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంపేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ యువజన అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, సంతోష్ శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే మనిషి బ్రతికున్నా లేకున్నా మనిషి చేసే సేవలు, తను చేసే కార్యక్రమాలు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడానికి కారణం ఒక దిక్సూచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తను ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ముఖ్యంగా పేద బడుగు బలహీన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ఆర్ గారు చెప్పుకోవడానికి చాలా గొప్ప వ్యక్తి. పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆ పథకాలన్నీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ గారికి మరొకసారి వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు. షేర్లింగంపల్లి డివిజన్లో గల హూడా
ట్రేడ్ సెంటర్లోని శ్రీనివాస ఆనందం అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలను సత్వరమే చర్యలు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఏమంటే దీన్ని కొంచెం లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మిగతాది ఏదైతుందో దీని మీద హైట్ లేదు. వాటర్ ఇక్కడ కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన కురుకురి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్నా క్యాంటీన్కు ఆర్థిక సాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. కుకటపల్లి ఇస్కాన్ సంస్థ కుకటపల్లి శాఖ డైరెక్టర్ మహాశృంగుదాస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదర్ నగర్ విజయలక్ష్మి దేవాలయ ప్రాంగణం నుంచి కుకటపల్లి మెట్రో వరకు రథోత్సవంపై జగన్నాథ పాదయాత్ర ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా నర్సాపూర్లోని ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేదల కోసం ఫీజు రియంబర్స్మెంట్స్, ఆరోగ్యశ్రీ పెన్షన్లు చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో పథకాలు ప్రారంభించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, మాజీ ఎంపీ లతా నరసింహరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీగా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలోనే వినూత్నంగా ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పేదోడికి అవసరమైన అన్ని పథకాలు పెట్టిన మహానేత, మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి లేని లోటు ఈ తెలుగు ప్రజానీకానికి చాలా ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పేదింటి పిల్లలు చదువుకున్నారంటే, పేదింటి పిల్లలు డాక్టర్ అయ్యారంటే కేవలం అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పక తప్పదు. ఆ మహానేత వల్ల ఈరోజు వందలాది పేద కుటుంబాలు ఈరోజు చదువుకొని ఉన్నత విద్యని అభ్యసించి సమాజంలో ఈరోజు గౌరవంగా ఈరోజు పేదోడు ఉన్నాడంటే ఆ మహానేత చెలవని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం. అందుకోసానికే మహానేత అడుగు జాడల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను, వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తాం. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాక్ సెరామిక్ కార్మికులు చేస్తున్న ఆందోళన 26 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గేటు ముందు కార్మికులు భోజనాలు చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ కంపెనీలో కార్మిక చట్టాలను కాలరాశారని అన్నారు. 16-18 సంవత్సరాల కాలం పనిచేసిన కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని
ప్రజాప్రతినిధులు కలగజేసుకొని కార్మికులను విధుల్లో తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ ఉన్నటువంటి కార్మికుల్ని ఏ కారణము లేకుండా 24 మందిని తొలగించి నేటికి 84 రోజులైంది. దీని మీద జేసీఎల్ గారి జాయింట్ మీటింగ్లు 5 సార్లు జరిగినాయి. 5 సార్లు జరిగినా కానీ యాజమాన్యాన్ని మీరు కార్మికుల్ని ఏ కారణం లేకుండా తొలగించడానికి వీల్లేదు, మీరు విధుల్లోకి తీసుకోండి అనేటువంటి మాట నోట్లోంచి రాలేదు. ఆవిడ కార్మిక శాఖ మంత్రి గారిని కలిసాం. మంత్రి గారిని కలిసిన తర్వాత 2 సార్లు మేనేజ్మెంట్ని పిలిపించుకుని మంత్రి గారు మాట్లాడారు, కానీ ఎప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ ర్యాక్ శ్రామిక్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో చేసేటువంటి పోరాటాన్ని ఉధృతం చేయాలన్నటువంటి ఆలోచన మీద ఈరోజు భోజనాలు అనేటువంటి పరిశ్రమ గేటు ముందే చేసేటువంటి పని చేస్తా ఉన్నాం. యాజమాన్యం ఎప్పటికైనా తన తప్పు తెలుసుకుని 24 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది. ఈ పోరాటం కొనసాగేలాగా సిఐటి వీళ్ళందరికీ వెన్నంటి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కలరాజు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం పట్ల తన తప్పు కూడా ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమైందంటే రాష్ట్రం వచ్చేది అభివృద్ధి వైపు, కరెంట్ సమస్యలు, నీళ్ళ సమస్యలపైన దృష్టి పెట్టి దానిపైన పెట్టిరు. మొన్న గెలిచి ఉన్నట్టయితే ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తారు కేసీఆర్ గారు, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నది అది. కానీ మొత్తం సెంట్రలైజ్ అయిపోయింది అప్పటి వరకే ప్రభుత్వం. కాబట్టి దాన్నే కొనసాగించండి. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టాలి, కరెంట్ సమస్యలు తీర్చాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి కేంద్రీకృతంగా మరి ప్రభుత్వాలు నడిపారు. అందుకోసం ఈ ఫండ్స్లో చాలా ఇబ్బందులు జరిగినాయి, నాకు తెలుసు. ఇప్పటికి కూడా మీరు తండాడుతున్నారు. చాలా మందికి పేమెంట్స్ రాలేదు, బిల్స్ రాలేదు. మొన్న ఎన్నికల్లో ఈ ఫలితాలు కూడా, ఇది కూడా ఒక కారణం నాకు తెలుసు. సర్పంచ్ మిత్రులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళంతా హృదయపూర్వకంగా మరి అంత ముందుకు వచ్చి పని చేయలేదు. నాకు తెలుసు కదా, నేను తిరిగినా కదా. నేను స్కానింగ్ మిషన్ కంటే ఎక్కువ దొరకబడతా. ఇది మీరు చెప్పింది. ఇక్కడ మీరు ప్రభాకర్ రెడ్డికి అవకాశం వచ్చి చెప్పారు. మీ అందరు మనసు ఈరోజు అధికారంలో ఉండకపోవచ్చు, పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు, కానీ పవర్ఫుల్ పార్టీ. మేబీ పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు, బట్ వీఆర్ పవర్ఫుల్ రాజకీయ పార్టీ. నేను మళ్ళీ కోడ్ చేస్తున్నాను, పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ పార్టీ, గులాబీ జెండా. కాబట్టి నేను మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి అందరికి చెప్తున్నాను, రానున్న రోజుల్లో కూడా ఒక బలమైన శక్తిగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని నెర్జప్లా గ్రామంలో కాసయ్య జెండాను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలందరూ కలిసి శివాలయం నిర్మించేందుకు గుంతను పూచి జెండాను ఏర్పాటు చేశారు. ఆ స్థలంపై కన్నేసిన కాంగ్రెస్ నాయకుడు గురువారం జెండాను తొలగించి గద్దెని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ఇతనికి సంబంధించి ల్యాండ్ అతనిది కాదు అని చెప్పాడు. ప్లస్ మళ్ళీ అది ఎట్లా గులగొట్టిండో మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఈరోజు మన అన్నని పిలిపించడం సుభాష్ అన్నతో మాట్లాడారు. రామ్ చూడండి, నిర్జప్ల గ్రామం ఇక్కడ గత 8 సంవత్సరాలు అయితే అంటారు. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పూజ చేపెడుతున్నారంట. ఇంతకుముందు సర్పంచ్ ఏమంటే ఇది పెద్ద నాలాగా ఉంటాయమంటే దీన్ని నింపారంట. దాని తర్వాత విలేజ్ వాళ్ళు అందరు కలిసామంటే ఒరే సర్పంచ్ ఆధ్వర్యంలో ఏమంటే జెండా పెట్టేసి ఇది ఏమంటే ఒక శివాలయం కట్టాలి, ఊర్లో మందిరాలు లేవు, ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంది ఊరం, కానీ జెండాకు దానికి సంబంధం లేదు. కాబట్టి జెండా ఎవరైతే తీశారో, ఏ ఆలోచన తీశారో వాళ్ళ పైన కేసు కావాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం. ఇంకోటి విలేజ్లో అందరూ కలిసి ఉండే ఒక చిన్న విలేజ్ ఇది. మామూలుగా అందరు హిందువులే ఇప్పుడు, కానీ అందరు ఇందులో మాత్రం కాషాయం జెండా ఎందుకు తీశారో అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు ఎవరైతే తీసారో వాళ్ళ పైన కేసులు బుక్ చేయాలి. మేము ఇక్కడ రెవెన్యూ అధికారులకు అందరు కలిసాం, ఆర్డీఓ గారు కలిసాం, కలెక్టర్ గారు కలిసాం. అదేవిధంగా జెండా విషయం లోపల డిఎస్పీ, ఎస్పీ గారినే కలుస్తాం. కాబట్టి అధికారులు ఆలోచించి స్పందించాలని చెప్పి మేము మరి కోరుతున్నాం. అందరికీ జై. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణనగర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కార్యదర్శి సాముడి గోపాలరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక్కొక్కటి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ రంగంలో అయినా మన తెలుగువాడు కనబడుతున్నాడంటే ఆయన పుణ్యమే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం, ప్రతి బీద పిల్లలు చదువుకునేటందుకు ఆస్కారం కలిగించిన గొప్ప వ్యక్తి, విద్యాదాత, తర్వాత ఉద్యోగదాత. వాళ్ళు ప్రపంచంలోనే బిజినెస్ మ్యాన్లుగా, ఉద్యోగస్తులుగా మారటానికి కారకుడైన గొప్ప వ్యక్తి. ఆ దాంతో ప్రపంచంలో దేశాలలో బిజినెస్లు చేస్తూ
కోట్ల రూపాయలు మన ఇండియాకు తేవటం వలన ఇండియా మన రాష్ట్రంతో పాటుగా ఇండియానే అభివృద్ధి చెందటానికి అనే ఉద్దేశంతో రింగ్ రోడ్ కట్టడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద పేరు వచ్చింది. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడానికి మూల కారకుడైన వ్యక్తి కనుక అన్ని ఏవేవైతే ఐటీ రంగం దగ్గర నుంచి మొదలుకుంటే ఏ రంగం కూడా ఇక్కడ కనబడుతుంది రాష్ట్రంలో అంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అని కూడా తెలియజేసి కుటుంబం ఈ ప్రాంతంగా మార్చడానికి శాయశక్తుల కృషి చేస్తాం. మీరందరూ కలిసికట్టుగా ముందుకు రండి అని కోరుకుంటూ మిగతా పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలు మానండి, ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మిగతా పార్టీలను కూడా నేను తెలియజేస్తూ మరి ఒకసారి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కుకటపల్లి టెంపుల్ బస్ స్టాప్ వద్ద కుకటపల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం మరియు కుకటపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన నుండి దూరమైనప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని, ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నటికీ మర్చిపోలేమని తెలియజేశారు. ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరెన్నో పుట్టినరోజులు రాజశేఖర రెడ్డి గారు ఇట్లే సతీష్ రెడ్డి గారు ఘనంగా జరుపుకోవాలని, ఇంత ఘనంగా మహిళలు హాజరైనందుకు కూడా మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో సేరి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా స్థాయిగా నిలిచిన మహానాయకుడు, మరణం లేని నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంతటి గొప్ప నాయకుడికి అభిమానులు పోయి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నామంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మా కమిటీ నాయకులు అందరూ కూడా సహకరించుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ పండగలాగా జూలై 8వ తారీఖున ముందుకు తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాన్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటివరకు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కౌన్సిలర్లు మున్నాభాయ్, విజయ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ తరఫున వచ్చి ఇక్కడ పూలమాలలు అర్పించి నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఆయన చేసిన పథకాలైనా మన రుణమాపులైనా అదేవిధంగా మన తెలంగాణలో అందరి గుండెల నిలిచిపోతంగా అదే బాటలో మన రేవంత్ అన్న కూడా అదే కొన్ని రుణమాపులు తీసుకొని అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి వాళ్ళు పూలమాల వేసి మరి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ రోజు ఆయన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వారి యొక్క అభిమానానికి మరి ప్రజలు ఇంకా ఈరోజు వారి యొక్క పథకాలను ఇంకాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వినాయక మండపాన్ని కూల్చివేయడమే కాకుండా దేవుల చిత్రపటాలపై బుల్డోజర్ ఎక్కించిన బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వీహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో వినాయక మండపాన్ని కమిషనర్ కూల్చివేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం బడంగ్పేట్ కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శశిధర్ హాజరయ్యారు. స్వామి, గణపతి, శివుని యొక్క చిత్రపటాల మీద బుల్డోజర్లు నడిపించి తమ యొక్క హిందూ వ్యతిరేకతను చాటుకున్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము 2వ తేదీ మీర్పేట పోలీసులకు లిఖితపూర్వకంగా విహెచ్పి కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎవరికి కొమ్ము కాస్తున్నారని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అడుగుతూ ఉంది. ఇవాళ అదేం గవర్నమెంట్ జాగా కాదు. ప్రజలు తమ యొక్క అవసరాల కోసం తమ కాలనీలో వదులుకొని తమ సామూహికమైనటువంటి ఉత్సవాల కోసం కట్టుకున్నటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి దానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ తోటి భూ ఆక్రమణదారులతోటి కుమ్మక్కైనటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళ కాలనీలకు నడుపు బుల్డోజర్ నడపడానికి ప్రజలు నిర్మించుకున్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి గణేష్ మండపం ఇది కాదు. నిజంగా నువ్వు బుల్డోజర్ నడపాలంటే చట్టానికి విరుద్ధంగా మున్సిపల్ కమిషనమని మేము పోలీసులను అడుగుతలేము. సివిల్ మ్యాటర్లలో మీరు ఎందుకు అక్రమాల కొమ్ములు కాస్తున్నారు? ఇవాళ గణపతి మండపాన్ని కూల్చి హిందువుల యొక్క విశ్వాసాలను, దేవీ దేవత చిత్రపటాలను అవహేళన చేసినటువంటి వాళ్ళ మీద మీకు ఎన్ని శుక్రవారాలు కావాలి టైం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి?
ఎన్ని శుక్రవారాలు కావాలి? శుక్రవారాలు ఎవరి ఆదేశాలు రావాలి మీకు? సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం అల్లాపూర్ శివార్లో గల తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మల్లేశ్వరి అనే విద్యార్థిని హాస్టల్ భవనంపై నుండి కింద పడడంతో తీవ్ర గాయాలు కాగా జహీరాబాద్లోని ఏరియా ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విద్యార్థిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మల్లేశ్వరి మాట్లాడుతూ పైకి వెళ్లే సమయంలో తనను ఎవరో నూకివేశారని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజేష్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. దీనికి హాస్టల్ ప్రిన్సిపల్ సిబ్బంది కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టీచర్స్ కానివ్వండి మొత్తం నిర్లక్ష్యమే. ఏంటంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మా ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అధ్యయన యాత్ర పెట్టడమే కాకుండా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అధ్యయన యాత్రలు ఇలాంటివి మొదలుపెట్టినా సరే ఆ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు బయటికి వస్తాయని చెప్పేసి చెప్పకపోవడం ఒకటి దుర్మార్గం. దానికి తోడు విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్తారేమో అని అడిగితే మా స్టూడెంట్ ఆర్గనైజేషన్కి హాస్టల్లో రానియకపోవడమే ఒక ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు ఏ విధంగా తలెత్తుకొని క్లాస్ రూమ్లో ఎలా విధంగా తిరుగుతారు? ఒక విద్యార్థికి మనం ఏదైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అందరూ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎట్లా అంటే మొత్తం సెన్సిటివ్గా ఉన్నారు. మనం ఏదైనా ఒక విద్యార్థికి ఏమైనా అన్నామంటే వాడు సెన్సిటివ్గా తీసుకొని మైండ్ సెట్ మారే విధంగా ఉంది. కానీ అట్లాంటి ఉపాధ్యాయులు ఇక్కడ సొంత ఓన్గా చేసుకొని మాట్లాడేటటువంటి సిచ్యువేషనే లేదు. సో ఇట్లాంటి ఘటనలు ఇదే కాకుండా ఇలా రాయకోడ్లోనే ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించి రైతులు ఇబ్బందులు పడకుండా యథావిధిగా పంట పొలాలకు నీరు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు మరియు స్థానిక నాయకులకు సూచించారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు రైతులకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గమైన హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము కలిసి వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వజ్రోత్సవం జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, మహానాయకుడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. NH 563 విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానన్న ఎంపీ రఘునందన్ రావు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేవన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.